శుభ బాగున్నావా? మా మరదలు ఎక్కడా? లోపల ఉంది. జయా, బావగారు వచ్చారా? ఇగో తీసుకోండి. సరే జాగ్రత్తమ్మా. శుభు వెళ్ళొస్తా. సరే సరే. ఇది వాళ్ళ బావకు డబ్బులు ఎందుకు ఇస్తుంది? ఇదిగోరా ఈ నెల జీతం. అదేంటన్నా ప్రతి నెల వదినకి ఇస్తావు కదా, ఇప్పుడేంటి కొత్తగా నాకు ఇస్తున్నావు? ప్రతి నెల మీ వదినకే ఇచ్చావని, కానీ ఆ డబ్బులన్నీ తీసుకెళ్ళి వాళ్ళ పుట్టింటోళ్ళకి ఇస్తుంది, అందుకే ఇవ్వడం మానేసా. ఏంటన్నా ఈరోజు ఇలా మాట్లాడుతున్నావు? నీకు తెలియదురా, పొద్దున వాళ్ళు బావ వచ్చాడు, ఇంట్లో ఉన్న డబ్బులన్నీ వాళ్ళ బావకి ఇచ్చేసి పంపించింది. అయ్యో అన్న, నువ్వు వదిన గురించి చాలా తప్పుగా అనుకుంటున్నావు. అసలు నువ్వు ఊరు వెళ్ళినప్పుడు ఏం జరిగిందో తెలుసా? బావగారు అక్కుందా? లేదమ్మా, బయటికి వెళ్ళింది. ఏంటమ్మా పని? మా అత్తగారికి ఒంట్లో బాగోలేదు బావగారు. సమయానికేమో ఆయన ఊర్లో కూడా లేడు. ఇదిగో ఈ గాజులు తీసుకెళ్ళి తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చిస్తారా? అయ్యో, బంగారం ఎందుకమ్మా ఇప్పుడు తాకట్టు పెట్టేది? ఇదిగో ఈ డబ్బులు తీసుకొని వాడుకో, తర్వాత ఇద్దు కానీ. సరే బావగారు, థ్యాంక్స్. ఇదన్నా జరిగింది. ఫస్ట్ ఈ డబ్బులు తీసుకెళ్ళి వదినకి ఇచ్చి సారీ చెప్పు. వదిన మన ఫ్యామిలీ కోసం చాలా కష్టపడుతుందన్న, మనల్ని అమ్మలా చూసుకుంటుంది. భర్త తన భార్యని నిజంగా అర్థం చేసుకుంటే వాళ్ళిద్దరి మధ్యలో ఎటువంటి మనస్పర్ధలు ఉండవు.